తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పేపర్ లీక్ వ్యవహారంలో సంచలనం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. కేంద్ర మంత్రి రాజీనామా చేసిన ఆగని నిరసనలు. మరో 2 కొత్త డిమాండ్లతో ముందుకు వచ్చిన సీజేపీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాట విజయం. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. నీట్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. మన్నె క్రిషాంక్ విమర్శలు. పొగాకు రైతులకు ఊరట. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన కేంద్ర వాణిజ్య శాఖ ప్రతినిధులు. లాఠీ చార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల మహాధర్నాకు కోదండరాం మద్దతు. పల్నాడులో టీడీపీ కార్యకర్త నాగరాజు ఆత్మహత్య. సిఐ పార్టీ నేతలే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన. ఎరువుల దుకాణంలో 2 కిలోల గంజాయి లభ్యం. కరీంనగర్ జిల్లాలో పోలీసుల తనిఖీలు. మదనపల్లెలో తుపాకీతో బెదిరించి ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు. ముమ్మరంగా పోలీసుల గాలింపు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. కిటకిటలాడిన పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక అభిషేకాలు. ఇది యువత పోరాట విజయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు. నానో టెక్నాలజీలో కర్ణాటకదే అగ్రస్థానం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి ప్రియాంక ఖర్గే. పేపర్ లీక్ మాఫియాను వదిలేదే లేదు. కేంద్రం తెచ్చిన కొత్త బిల్లుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందన. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన నిర్ణయాన్ని తెలిపి లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటం, పెరుగుతున్న ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ లీకేజీకి కారణమైన వాళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా పరీక్షా పద్ధతిలో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ మనం సాధించాం, మొదటి వికెట్ పడింది, విద్యా వ్యవస్థలో అసలైన మార్పు ఇప్పుడే మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేసిన ఆయన తనను హీరోగా చూడవద్దని కోరారు. మంత్రి తప్పుకున్నప్పటికీ నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని, అలాగే నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకుని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలో విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థుల శక్తి ముందు కేంద్ర ప్రభుత్వ అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే యువత తగిన బుద్ధి చెప్తుందని ఈ పోరాటం నిరూపించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థులు, ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేస్తూ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. నీట్ అంశంపై రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ విమర్శించారు. గ్లోబరీనా సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంట్రాక్టులు, ప్రోత్సాహం లభించాయని, ఇప్పుడు ఆ సంస్థను కేటీఆర్కు అనుసంధానం చేయడం నిరాధారమన్నారు. యువతకు మద్దతుగా కేటీఆర్ నిలబడ్డాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి దృష్టిని మళ్లించేందుకు కేటీఆర్ పేరును తెరపైకి తీసుకొస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పొగాకు రైతులను ఆదుకోవడానికి సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై కేంద్ర ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు. వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ప్రోత్సాహకాలు, ధర వ్యత్యాస నష్టపరిహారం అందించే అంశాలపై ఈ ప్రతిపాదనలను తయారు చేసినట్టు వారు వివరించారు. విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థి నేతలను కలిసి మద్దతు తెలిపిన అనంతరం మాట్లాడుతూ నీట్, సిబిఎస్ఈ సహా పలు పరీక్షలు గందరగోళంగా నిర్వహించడంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు న్యాయపరమైన డిమాండ్లతో శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని, వారికి ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మాత్రమే కాదు, లాఠీ చార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పేపర్ లీకేజ్లకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడి ప్రేమ వ్యవహారం గొడవలో తన సొంత పార్టీ నేతలే తనపై దాడి చేశారని టీడీపీ కార్యకర్త నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ సిఐ శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నాయకులు కలిసి తిరిగే తనపైనే కేసులు పెట్టారని చెప్పారు. వారి వేధింపులు తట్టుకోలేక నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఘటనతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు మృతదేహంతో కుటుంబ సభ్యులు గుంటూరు మాచెర్ల రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆయన చావుకు కారణమైన సిఐని సస్పెండ్ చేయాలని, నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఒక ఎరువుల దుకాణంలో గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపింది. షాపులో గంజాయి ఉందనే సమాచారంతో ఈగల్ స్పెషల్ టీం పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 2 కిలోల గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకుని షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు కావాలనే తనను ఇరికించడానికి ఈ ప్యాకెట్లను దుకాణంలో వదిలి వెళ్లారని యజమాని పోలీసులకు చెప్పారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు అతన్ని వ్యక్తిగత పూచీకత్తుపై బయటకు పంపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి వేళ దొంగలు తీవ్ర కలకలం సృష్టించారు. సిటిఎం రోడ్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంను 4 దొంగలు ఏకంగా పెకిలించి ఎత్తుకెళ్లారు. ఎదురొచ్చిన స్థానికులను తుపాకీతో బెదిరించి బొలెరో వాహనంలో ఏటీఎం మిషన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత దానిని ఒక కంటైనర్ లారీలోకి మార్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఏటీఎంలో దాదాపు 13,50,000 రూపాయల నగదు ఉన్నట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మోట్ల చెరువు వద్ద ధ్వంసమైన ఏటీఎంను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశి పవిత్ర పండుగను పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలతో ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. షేర్లింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఇక ఇదే సందర్భంలో కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి వేద మంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన వైష్ణవ, శివ ఆలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశంలో యువత సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు. విద్యార్థులు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం చాలా సంతోషకరమైన విషయమని వ్యాఖ్యానించారు. యువత నిరసనల వల్లే మంత్రి చివరకు తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది మన ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం అంటూ కొనియాడారు. ఒకానొక దశలో ప్రజలు ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వాల పనితీరుపై నమ్మకం కోల్పోయారని, తమ సమస్యలపై ఎంత మొరపెట్టుకున్నా పాలకులు పట్టించుకోవడం లేదని భావించినట్టు గుర్తు చేశారు. అయితే ఈ పోరాటం ద్వారా యువత తమ శక్తేంటో నిరూపించారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ నానో టెక్నాలజీ రంగంలో రారాజుగా నిలిచే శక్తి తమ రాష్ట్రానికి ఉందన్నారు. దేశంలోనే అత్యధిక విద్యా సంస్థలు, ప్రముఖ పరిశోధనా కేంద్రాలు కర్ణాటకలోనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సివి రామన్ ఇన్స్టిట్యూట్లతో పాటు ప్రముఖ కంపెనీలకు చెందిన 500కు పైగా పరిశోధనా కేంద్రాలు ఇక్కడ కొలువు తీరాయని చెప్పారు. దేశంలోని 40% ఇంజనీరింగ్, రీసెర్చ్, మానవ వనరులు కర్ణాటక నుంచే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పురోగతికి ఊతమిచ్చే కేంద్రాలు, మేధో సంపత్తి హక్కుల నమోదులో కూడా తమ రాష్ట్రమే ముందంజలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించడంతో రైతులు, యువతకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఫతేపూర్ జిల్లా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా మారిందని, అక్కడ ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ద్వారా వైద్య సేవలు మెరుగవడమే కాకుండా స్థానిక విద్యార్థులకు కొత్త మార్గాలు సుగమమయ్యాయని తెలిపారు. పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి కేంద్ర కేబినెట్ బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలపడంపై ఆయన స్పందిస్తూ పేపర్ లీక్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడి ఎన్నో తరాల భవిష్యత్తును నాశనం చేశాయని ఆరోపించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.